అమ్మో బూచోడు వచ్చేస్తున్నాడు, దయ్యం వచ్చి తీసుకెళ్ళిపోతుంది, పడుకో త్వరగా. ఇవే కదా మనం పిల్లలకి చెప్పి పడుకోబెట్టేది. ప్లీజ్ మదర్స్, మీ ఫ్రస్ట్రేషన్ని మీ పిల్లలకి మీద చూపించి వాళ్ళు ఏదో తొందరగా పడుకోవాలని ఇలాంటి స్టోరీస్ అయితే చెప్పకండి. బెడ్ టైం రొటీన్ అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్. మంచి స్టోరీస్ కానీ లేదా మీ డైలీ రొటీన్ విషయాలు కానీ వాళ్ళ స్కూల్లో ఏమైంది కానీ ఇలా చెప్పండి. మరీ చిన్న పిల్లలు అయితే ఏదో ఒక సాంగ్తో కానీ రైమ్స్తో కానీ పడుకోబెట్టండి. అంతేగాని ఇలాంటివి చెప్తే చిన్న పిల్లలు అంటే పసి పిల్లల నుంచి స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ వరకు బెడ్ టైం ఎంత ఇంపార్టెంట్ అంటే మనం నైట్ చెప్పే దాంతో వాళ్ళ బ్రెయిన్ ప్రాసెస్ చేసుకొని నైట్ అంతా అదే ఆలోచించుకొని పడుకుంటారు. ఇలాంటివి కనుక చెప్తే ఎక్కువ నైట్ మేర్స్ వచ్చి డిస్టర్బ్డ్ స్లీప్గా ఉండి సేమ్ డిస్టర్బ్ స్లీప్తో వాళ్ళు మార్నింగ్ లేచి అదే కంటిన్యూ చేస్తారు. పిల్లలు అలా ఇరిటేట్ అయిపోతారు. సో బెడ్ టైం రొటీన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ డ్యూరింగ్ డీప్ స్లీప్ గ్రోత్ హార్మోన్ అనే ఒక హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ హార్మోన్ పిల్లల ఎదుగుదలకి చాలా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళ క్వాలిటీ ఆఫ్ స్లీప్ చాలా ఇంపార్టెంట్. సో మంచిగా స్టోరీస్ చెప్పి మీ రొటీన్ ఎక్స్పీరియన్సెస్ చెప్పి పిల్లల్ని పడుకోబెట్టండి.